ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనం ఫర్నిచర్ ప్రొడక్ట్కి బ్యానర్ ఎట్లా డిజైన్ చేయాలో చూపిస్తాను. అండ్ ఫర్నిచర్ ప్రొడక్ట్ కానీ లేదంటే ఫర్నిచర్ ప్రొడక్ట్ బదులు మీరు షూస్ యాడ్ చేసుకోవచ్చు, టీ షర్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, మెన్స్ వేర్ లాంటి అలాంటి ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. చైర్స్ కానీ టేబుల్స్ కానీ, సో ఇంట్లో ఉండే సోఫా సెట్స్, బెడ్స్, ఓకే, వీటికి బ్యానర్ అనేది ఎట్లా డిజైన్ చేయాలో మీకు చూపిస్తాను. సో దానికోసం మనం బ్యానర్ ఏది తీసుకుందాం అంటే క్రియేట్ డిజైన్ అని క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకొని, సోషల్ మీడియా సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకొని స్క్వేర్ పోస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, ఈ స్క్వేర్ పోస్ట్ లో మనం డిజైన్ అనేది డిజైన్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్ సెక్షన్ కి వెళ్ళి వుడ్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేద్దాం. సో ఇక్కడ ఫోటో సెక్షన్ కి వెళ్ళి ఒక వైట్ కలర్ వుడ్ అనేది తీసుకుందాం. సో ఈ వైట్ కలర్ వుడ్ అనేది బాగుంది. సో లేదంటే ఇట్లా వైట్ కలర్ టైప్ వుడ్ బ్యాక్గ్రౌండ్స్ చాలా ఉంటాయి ఇక్కడ. సో దీంట్లోకి వెళ్ళి ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. చెప్పాలంటే వీటన్నిటిలో వుడ్ బ్యాక్గ్రౌండ్ ఇది బాగుంది, ఇదే యాడ్ చేసుకుందాం. వైట్ కలర్ ప్యూర్ వైట్ ఉంది మనకి ఇది. సో లేదంటే సెట్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రాన్స్పరెన్సీ అనేది కొద్దిగా డిక్రీజ్ చేసుకుందాం. లేదంటే ఇలా మనకి కొద్దిగా లైన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇక్కడ లోగో అనేది యాడ్ చేద్దాం. లోగో ఇటుపక్క యాడ్ చేద్దాం. ఈసారి లోగో ఫర్నిచర్ అని యాడ్ చేస్తాను. ఫర్నిచర్ లోగో కావాలి మనకి, ఫర్నిచర్ టైప్ లోగో. సో గ్రాఫిక్స్కి వెళ్ళి ఫర్నిచర్ సంబంధించిన లోగోస్ అని ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ ఇట్లా లోగో టైప్లో యాడ్ చేద్దాం ఇక్కడ. అండ్ ఈ ఫర్నిచర్ కలర్ రెడ్ ఇద్దాం, ప్యూర్ రెడ్ కలర్ ఇచ్చేసి ఇక్కడ మీరు లోగో అనేది నేమ్ అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ లోగో అని టైప్ చేసి ఫాంట్కి వెళ్ళి ఇక్కడ ఒక ఫాంట్ అనేది సెలెక్ట్ చేస్తాను లోగో అని. లేదంటే మీకు నచ్చిన లోగో అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. లేదంటే యాజ్ యూజువల్ ఓపెన్ సెలెక్ట్ చేసుకుందాం. ఇది సెలెక్ట్ చేసుకొని కొద్దిగా బోల్డ్, మరి బోల్డ్ ఎక్కువ అయిపోయింది. ఈ ఓపెన్స్లోనే మీడియం బోల్డ్ అని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం యాడ్ చేద్దాం అంటే లోగో యాడ్ చేశాక ఒక సర్కిల్ అనేది తీసుకుందాం. ఇక్కడ సర్కిల్ అనేది తీసుకొని ఈ సర్కిల్ తీసుకొని ఇక్కడ లాస్ట్కి ఇట్లా యాడ్ చేద్దాం. దీనికి ఒక కలర్ ఇద్దాం. సో ఇలా రెడ్ ఇవ్వచ్చు మీరు, లేదంటే ఆరెంజ్, ఇక్కడ డార్క్ ఆరెంజ్ కూడా ఇవ్వచ్చు ఇలా. సో ఈ విడ్త్ అనేది మీరు బార్డర్ విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక కార్నర్ రౌండింగ్ అనేది, సో దీనికి కార్నర్ రౌండింగ్ ఉండదు. సో ఇట్లా యాడ్ చేసుకుని ఇలా. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మనం ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం. స్పెషల్ ఆఫర్ ఆన్ క్రిస్మస్ ఫెస్టివల్ అని యాడ్ ఇద్దాం. PECIAL స్పెషల్ ఆఫర్ అని ఇద్దాం. దాని తర్వాత ఇక్కడ ఒకటి హ్యాండ్ రైటింగ్ టైప్ టెక్స్ట్ అనే ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ స్పెషల్ ఆఫర్ కి. ఓకే, ఇప్పుడు ఒక మంచి టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. కొద్దిగా చూస్తానికి లుక్ అనేది బాగుండాలన్నమాట స్పెషల్ ఆఫర్ అన్నప్పుడు. ఓకే, ఇది యాడ్ చేసేద్దాం. ఇది కాకపోతే ఇక్కడ ఇంకో కింద ఇంకా ఆరెంజ్ గా ఉంది. సో ఇది యాడ్ చేసేద్దాం. స్పెషల్ ఆఫర్ అని ఇద్దాం. ఇక్కడ స్పెషల్ ఆఫర్ అని ఇచ్చేసి క్రిస్మస్ సూపర్ సేల్ అని ఇద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ని డూప్లికేట్ చేసి క్రిస్మస్ అని యాడ్ ఇద్దాం. క్రిస్మస్. సో క్రిస్మస్ కి వేరే ఫాంట్ యూజ్ చేద్దాం. KHA అని ఉంటుంది, KA కౌషన్ స్క్రిప్ట్. సో ఇది యాడ్ చేద్దాం. సో ఈ స్పెషల్ ఆఫర్ అనేది కొద్దిగా పైన తీసుకెళ్లి సైజ్ డిక్రీజ్ చేద్దాం కొద్దిగా. సో ఇప్పుడు ఈ క్రిస్మస్ కి సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. సో ఈ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసి క్రిస్మస్ యొక్క టెక్స్ట్ అనేది చేంజ్ చేద్దాం. సో రెడ్ కలర్ పెడదాం. ఇలా కొద్దిగా ఇంకా పెద్ద చేద్దాం. పెద్ద చేసి ఇక్కడ రెడ్ కలర్ పెట్టి ఈ వీడియోలోకి వెళ్లే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఖచ్చితంగా ఎనేబుల్ అనేది చేసుకోండి. సో నేను ఎప్పుడైనా సరే న్యూ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో నా అప్డేట్స్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ వీడియోని కూడా ఇప్పుడే మీరు లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏవైతే టాపిక్ నచ్చిందో ఆ టాపిక్ని కమెంట్ అనేది చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మీరు లైక్, కమెంట్, షేర్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. ఇదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అనమాట. సో నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది ఫ్రీగా మీకు చేసి పెడతాను. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను వెబ్సైట్ డిజైనింగ్ పెయిడ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఎవరైనా సీరియస్గా వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ నా మెంటర్షిప్తో, నా గైడెన్స్తో నేర్చుకోవాలనుకుంటే నేను 1-on-1 పెయిడ్ ట్రైనింగ్ అనేది నేర్పిస్తున్నాను. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో ఈ పెయిడ్ ట్రైనింగ్ కోర్స్లో ఏంటంటే బిజినెస్ వెబ్సైట్ అనేది ఎట్లా డిజైన్ చేయాలి స్క్రాచ్ నుంచి వెళ్ళి ఇన్డెప్త్గా నేను ఎవ్రీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. అండ్ ఆల్సో ఈకామర్స్ వెబ్సైట్ అనేది ఎలా డిజైన్ చేయాలో ఇంకో కోర్స్ అనేది, టోటల్ 2 types ఆఫ్ కోర్సెస్, బిజినెస్ వెబ్సైట్ డిజైనింగ్ కోర్స్ అండ్ ఈకామర్స్ వెబ్సైట్ డిజైనింగ్ కోర్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ బిజినెస్ వెబ్సైట్ డిజైనింగ్లో మీరు సర్వీస్ బేస్డ్ బిజినెసెస్కి వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో స్టార్టింగ్లో ఏంటంటే సర్వీస్ బేస్డ్ బిజినెస్కి బిజినెస్ వెబ్సైట్ డిజైనింగ్ చేయడానికి మీరు మినిమం ఏంటంటే 20,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట 6 to 10 pages డిజైన్ చేయడానికి. అండ్ ఆల్సో ఒకవేళ మీరు ఈకామర్స్ వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకుంటే ఈకామర్స్ వెబ్సైట్ అనేది అమెజాన్ టైప్ ఆఫ్ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ టైప్ ఆఫ్ వెబ్సైట్, లైక్ లేదంటే ఆన్లైన్ స్టోర్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు ఈ కోర్స్లో నేర్పిస్తాను అనమాట. సో మీరు ఏంటంటే మినిమం ఏంటంటే ఈకామర్స్ వెబ్సైట్కి ఏంటంటే 40K నుంచి మీరు ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎవరికైతే ఈకామర్స్ బ్రాండ్స్ కానీ, క్లాతింగ్ బ్రాండ్స్, షాపింగ్ బ్రాండ్స్, ఎవరైతే షాపింగ్ స్టోర్స్, ఆన్లైన్ స్టోర్స్ ఉంటాయో వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చు అనమాట వెబ్సైట్ డిజైనింగ్, ఈకామర్స్ క్రియేట్ చేయడానికి. సో 40,000 దాకా మీరు ఏం చేయొచ్చు. అండ్ ఆల్సో ఎవరైతే ఈ పే ట్రైనింగ్ అనేది తీసుకుంటారో నా గైడెన్స్తో, నా మెంటర్షిప్తో, ఒకవేళ మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తారంటే నేను బోనస్గా ఫ్రీలాన్సింగ్ కూడా నేర్పిస్తున్నాను అనమాట. లైక్ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీరు ఎయిన్ చేయొచ్చు అనమాట. సో లైక్ పార్ట్ టైం జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ ఈవినింగ్ టైమ్స్ కానీ మీరు రెగ్యులర్ చేస్తున్న జాబ్ కాకుండా
మీరు సాటర్డే సండేస్ కానీ హాలిడేస్ టైంలో కానీ ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏం చేయొచ్చు అనమాట. మీరు ఏంటంటే పర్ మంత్ అట్లీస్ట్ 1 or 2 వెబ్సైట్స్ మీరు క్రియేట్ చేసిన 20,000 to 40,000 ఏం చేసే స్కోప్ అనేది ఉంటుందన్నమాట మీకు. సో నేను దీంట్లో ఈ ఫ్రీలాన్సింగ్లో ఏంటంటే మీ పోర్ట్ఫోలియో అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి, సోషల్ మీడియా అకౌంట్స్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, కంటెంట్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఫైవర్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఈ ఫైవర్ అకౌంట్ ఏంటంటే మనకు బిగినింగ్లో హెల్ప్ చేస్తుంది అనమాట వెబ్సైట్ డిజైనింగ్ ప్రాజెక్ట్స్ రావడానికి. ఎందుకంటే ఫైవర్లో చాలామంది ఎవరైతే సర్వీస్ కావాలనుకుంటున్నారో వెబ్సైట్ డిజైనింగ్ వాళ్ళ బిజినెస్కి మనకు అప్రోచ్ అవుతారనమాట. అండ్ ఆల్సో మీరు క్లయింట్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ క్లయింట్స్ని ఏ విధంగా తెచ్చుకోవాలి, సో ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ క్లయింట్స్ని తెచ్చుకున్న తర్వాత వీళ్ళ క్లయింట్స్కి వెబ్సైట్ డిజైనింగ్ సర్వీస్ అనేది ఏం ప్రొవైడ్ చేయాలి, అండ్ క్లయింట్స్ వన్స్ మీకు క్లయింట్ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడగాలి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, క్లయింట్ వెబ్సైట్ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి ప్రైజింగ్ అనేది ఎట్లా ఇవ్వాలి, అండ్ వెబ్సైట్ డిజైనింగ్ స్కోప్ ఏంటి, ఎన్ని డేస్ పడుతుంది ఒక వెబ్సైట్ డిజైన్ చేయడానికి, సో ఇవన్నీ కవర్ చేస్తాను అనమాట. వెబ్సైట్ డిజైనింగ్ స్కోప్ ఏంటి, ఎన్ని డేస్ పడుతుంది డిజైన్ చేయడానికి, ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరైతే ఈ పే ట్రైనింగ్ నా ద్వారా తీసుకుంటారో 50,000 వర్త్ ఆఫ్ వెబ్ డిజైనింగ్ రిసోర్సెస్ అనేది ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. లైక్ 3,000+ వర్డ్ప్రెస్ థీమ్స్ కానీ, ప్లగిన్స్ కానీ, ఎలిమెంటర్ ప్రీమేడ్ టెంప్లెట్స్, ల్యాండింగ్ పేజ్ టెంప్లెట్స్, ఇవన్నీ మీకు ఫ్రీగా ఇస్తాను అనమాట. మీకు బయట ఇలాంటి పర్చేస్ చేయాలంటే మోర్ దెన్ 50,000 దాకా మీరు పర్చేస్ చేయాల్సి వస్తుంది అనమాట. నేను లాస్ట్ 3 ఇయర్స్లో చాలా ఎలిమెంట్స్ కానీ, ప్రీమియర్ టెంప్లెట్స్ కానీ నేను పర్చేస్ చేశాను. సో ఇవన్నీ మీకు ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా నేను వెబ్సైట్ డిజైనింగ్కి కావాల్సిన చాలా రిసోర్సెస్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. నేను ఓన్లీ 1-on-1 పే ట్రైనింగ్ తీసుకుంటున్నాను. సో ఎవరైతే ఈ 1-on-1 పే ట్రైనింగ్ తీసుకుంటారో అండ్ వాళ్ళకి నా ద్వారా సపోర్ట్ అనేది ఉంటుంది. అంటే వన్స్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు ఎప్పుడైనా మీకు డౌట్స్ వస్తే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా. నేను మీకు డౌట్స్ అనేది క్లారిఫై అనేది చేస్తాను అనమాట. ఎందుకంటే వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకునేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి అనమాట. సో ఈ డౌట్స్ అనేది మీకు బయట ఎవ్వరు ఫ్రీగా అయితే మీకు ఈ డౌట్స్ అనేది క్లారిఫై అయ్యారు, చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. చాలా డౌట్స్ వస్తాయి డిజైన్ చేసేటప్పుడు. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలంటే మీరు నా గైడెన్స్ కావాలనుకుంటే యూ కెన్ అప్రోచ్ మీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆర్ ఎల్స్ కాల్ చేయండి. నేను ఈ కోర్స్ ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు సిలబస్ అనేది మీకు షేర్ అనేది చేస్తాను. సో ఎవరైతే నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ వాట్సాప్ లింక్ కనిపిస్తుంది. ఈ వాట్సాప్ లింక్ క్లిక్ చేయగానే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. కాంటాక్ట్ అంటే కంటిన్యూ చాట్ అని క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేదంటే ఈ నెంబర్కి కాల్ అనేది చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఉందిగా, సో మీరు డైరెక్ట్ కాల్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ వెబ్సైట్ డిజైనింగ్ సిలబస్ అంటే టోటల్ సిలబస్ తెలుసుకోవాలనుకుంటే ఈ 2 కోర్సెస్కి మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి ఒకసారి సిలబస్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోండి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నా గురించి చెప్పాలంటే నా పేరు బాలా సార్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ నేను ప్రొఫెషనల్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైనర్ని. నేను బిజినెస్ వెబ్సైట్ డిజైన్ చేస్తాను, ఈ-కామర్స్ వెబ్సైట్ డిజైనింగ్ చేస్తాను, ఆన్లైన్ స్టోర్ క్రియేట్ చేస్తాను, అండ్ రెస్టారెంట్ వెబ్సైట్ డిజైన్ చేస్తాను, రియల్ ఎస్టేట్ వెబ్సైట్ డిజైన్ చేస్తాను, గ్రోసరీ స్టోర్ క్రియేట్ చేస్తాను, అండ్ ఎడిటెక్ వెబ్సైట్ లైక్ ఈ లర్నింగ్ వెబ్సైట్ కానీ, లేదంటే ఆన్లైన్ కోర్స్ వెబ్సైట్ కానీ లైక్ యూడమీ ఆర్ ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయిగా, ఇలాంటి వెబ్సైట్స్ మీకు క్రియేట్ అనేది చేస్తాను. ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ బిజినెస్ కి లేదంటే మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రొఫెషనల్ వెబ్సైట్ డిజైనింగ్ కావాలనుకుంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో చెప్పాను కదా ఎలా అప్రోచ్ అవ్వాలో. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ వాట్సాప్ నెంబర్ ఉంది, ఈ వాట్సాప్ నెంబర్ కి డైరెక్ట్ మెసేజ్ చేయండి, లేదంటే కాల్ అనేది చేయండి. సో అంటే ఈ వీడియో ఈ నెంబర్ కి అనేది మీరు ఖచ్చితంగా కాల్ చేయండి. ఆర్ఎల్స్ ఇక్కడ balasar.com నా వెబ్సైట్ ని మీరు విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసారంటే డైరెక్ట్ కాంటాక్ట్ మీ అని కాల్ చేయండి, లేదంటే కాల్ మీ నౌ. ఈ జస్ట్ ఈ బటన్స్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో యాప్ ద్వారా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే ఇలా కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ ఎంక్వైరీ ఫామ్ ఉంది. సో ఇక్కడ మీ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ మీ రీజన్స్ చెప్పి మీరు నాకు సబ్మిట్ అనేది ఎంక్వైరీ ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చు. నేను మీకు డైరెక్ట్ కాల్ చేస్తాను. సూపర్ సేల్ అనేది యాడ్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ ఎలిమెంట్ సెక్షన్ కి వెళ్ళి ట్యాగ్ అనేది యాడ్ చేద్దాం. యాడ్ చేసేసి గ్రాఫిక్స్ సెక్షన్ కి వెళ్ళి ఇక్కడ ఒక ట్యాగ్ యాడ్ చేద్దాం. సో ఇలాంటి ఒక ట్యాగ్ సెలెక్ట్ చేసుకొని ఈ రెడ్ బదులు బ్లాక్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ బ్లాక్ సెలెక్ట్ చేసుకుందాం. ఇది బ్లాక్ సెలెక్ట్ అవట్లేదు. సో మనకు బ్లాక్ కలర్ ఉన్న ట్యాగ్ కావాలి, ట్యాగ్ బ్లాక్. సో ఇట్లాంటి కొద్దిగా మనకి బ్లాక్ కలర్ ఉన్న ట్యాగ్ అనేది కావాలి. సో ఇది సెలెక్ట్ చేసుకుందాం మరి. ఓకే, ఇది ఇటు వరకు ఇచ్చేసి సో ఇది డిలీట్ చేద్దాం. ఇంకొక ట్యాగ్ తీసుకుందాం. ఈ ట్యాగ్ కూడా బాగాలేదు, మనకి సూపర్ సేల్ అని రావాలి. ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద పెడదాం. కింద పెట్టి కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. ఇది కొద్దిగా ఇంక్లైన్ చేద్దాం ఇలా, ఓకేనా. ఇలా ఇంక్లైన్ చేసేసి ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది కాపీ చేసి డూప్లికేట్ చేసేసి ఇక్కడ సూపర్ అని యాడ్ చేద్దాం, ఓకేనా. సూపర్ అని యాడ్ చేసి దీని ఫాంట్ అనేది చేంజ్ చేద్దాం. యాంటోన్ చేంజ్ చేసేసి అంటే ఆర్కైవ్ బ్లాక్, లీక్స్ ప్యాటర్న్, ఎక్స్ట్రా బోల్డ్ సెలెక్ట్ చేసుకుందాం ఇలా. అండ్ వీటిని క్యాపిటలైజ్ చేద్దాం, ఓకేనా. క్యాపిటలైజ్ చేసేసి ఇలా ఇటాలిక్ సెలెక్ట్ చేసుకొని ఈ టెక్స్ట్ యొక్క కలర్ వైట్ కలర్ చేద్దాం. వైట్ కలర్ చేసి ఇక్కడ సూపర్ అని యాడ్ చేద్దాం. కొద్దిగా జూమ్ చేసుకుందాం. ఇలా జూమ్ చేసుకొని ఈ ట్యాగ్ సైజ్ అనేది
అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం, ఇలా సైడ్ కి పెడదాం, ఇలా ఇంక్రీజ్ చేద్దాం, ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఈ టెక్స్ట్ తీసుకొచ్చి సూపర్ అని సో ఎన్ని డిగ్రీస్ యాడ్ చేసాం, 6 degrees యాడ్ చేసాం. ఇది కూడా 6 degrees ఉండాలి, 6 degrees ఉండి సో ఇలా పెద్దగా ఉండాలి మనకి. ఓకే సూపర్. డూప్లికేట్ చేసి ఇక్కడ సేల్ అని ఇద్దాం, సేల్ అని రాసి ఈ టెక్స్ట్ యొక్క కలర్ బ్లాక్ పెడదాం. ఓకే ఇలా సూపర్ సేల్ అని వస్తుంది మనకి. చూసారా కొద్దిగా అట్రాక్టివ్ వచ్చింది, ఇలా సూపర్ సేల్. ఇక్కడ దీని సైజ్ డిక్రీజ్ చేసుకోవాలంటే డిక్రీజ్ చేసుకుందాం, ఇలా ఇక్కడ సూపర్ పెట్టేసి ఇక్కడ కింద సేల్ అని పెడదాం. ఇలా అట్రాక్టివ్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కింద వేవ్స్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ వేవ్ అని టైప్ చేయండి, వేవ్స్ అని టైప్ చేయగానే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేది ఇక్కడ వస్తాయి అనమాట ఇలా. ఓకేనా గ్రాఫిక్ సెక్షన్ లో. సో దీంట్లోకి వెళ్ళి ఒక టైప్ ఆఫ్ వేవ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం, ఒక పర్టికులర్ వేవ్. సో ఈ వేవ్ సెలెక్ట్ చేసుకుందాం, ఈ సెలెక్ట్ చేసుకుని దీనికి కలర్ అనేది యాడ్ చేద్దాం. సో దీనికి కలర్ అనేది లేదు, సో ఇది యాడ్ చేసుకుందాం. సో ఇది సెలెక్ట్ చేసుకొని కొద్దిగా ఇలా ఇక్కడ ఒకటి యాడ్ చేద్దాం అండ్ దీని ట్రాన్స్పరెన్సీ అనేది డిక్రీజ్ చేద్దాం ఇలా. ఓకే అండ్ ఇంకోటి మళ్ళీ దీన్ని ఇంకొకటి బ్లూ కలర్ ఉన్నది చూద్దాం వేవ్స్. సో ఇదే మళ్ళీ డూప్లికేట్ చేద్దాం, డూప్లికేట్ చేసి ఇట్లా రివర్స్ లో యాడ్ చేసుకుందాం. ఓకేనా మళ్ళీ ఇది డూప్లికేట్ చేసి ఇట్లా మనకి ఫుల్ వేవ్ వచ్చే విధంగా చూసుకుందాం, ఇలా కొద్దిగా ఎక్కువ రావాలి ఇలా. ఓకే అండ్ ఇది కూడా ఇలా కొద్దిగా పైనకి వచ్చేటట్టు చూసుకుందాం, కొద్దిగా డిక్రీజ్ చేద్దాం, ఇలా డిక్రీజ్ చేసి దీని కూడా ట్రాన్స్పరెన్సీ అనేది కొద్దిగా డిక్రీజ్ చేద్దాం, ఇంకా లైట్ వచ్చేటట్టు. ఓకే లేదంటే ఇది డిలీట్ చేసేసి ఇది కూడా డిలీట్ చేసేసి వేరే వేవ్ షేప్ యాడ్ చేద్దాం. ఇంకోటి ఈ వేవ్ షేప్ ఉందిగా, ఈ వేవ్ షేప్ చూసుకుందాం, ఇది ఇట్లా యాడ్ చేసుకుందాం అండ్ దీని ట్రాన్స్పరెన్సీ అనేది డిక్రీజ్ చేద్దాం టోటల్ ఇలా. ఓకే ఇలా డిక్రీజ్ చేసుకొని 10 కి పెట్టుకుందాం, ఇలా 10 వచ్చేటట్టు పెట్టుకుందాం అండ్ ఇది కూడా ట్రాన్స్పరెన్సీ అనేది 10 కి తీసుకొద్దాం. 10 కి వచ్చాక సో ఇంకొక వేవ్ యాడ్ చేయాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా, ఇలాంటి టైప్ ఆఫ్ వేవ్స్ ఇక్కడ బాటమ్ లో. సో వీటి ట్రాన్స్పరెన్సీ కూడా మనం డిక్రీజ్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా సో ఇలా డిక్రీజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఒక ఫర్నిచర్ అనేది యాడ్ చేద్దాం. ఫర్నిచర్ అని టైప్ చేసి ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో ఇట్లా మనకి డిఫరెంట్ ఫర్నిచర్స్ వస్తాయి అనమాట ఇలా. ఓకే సో ఇక్కడ మనకి చాలా ఫర్నిచర్ ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఫోటో సెక్షన్ కి వెళ్దాం. ఫోటో సెక్షన్ లో ఇంకా మంచి ఫర్నిచర్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ చైర్ ఉంది, ఈ లైటింగ్ ఉంది, ఇలాంటి మ్యాజిక్ రికమెండేషన్స్ ఉన్నాయిగా, ఈ మ్యాజిక్ రికమెండేషన్స్ నుంచి తీసుకుందాం ఒక ఫర్నిచర్. సో ఏది తీసుకుందాం, ఇక్కడ చాలా ఉన్నాయి, ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు నాకు. సో ఇక్కడ ఇది బాగుంది. సో ఇది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేద్దాం, ఈ ఇమేజ్ కి సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. సో రిమూవ్ చేశాక మనకి ఇలా వస్తుంది, చూసారు ఎంత అట్రాక్టివ్ ఉందో. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కింద ఇది వచ్చేసింది అనమాట, ఇది రావడం వల్ల మనకి ఇది తీసుకోవట్లేదు ఇది. సో ఈ ఫర్నిచర్ యాడ్ చేసుకుందాం, ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. సో ఇలా ఒక్కటే రావాలన్నమాట మనకి సింగిల్ గా. ఓకే ఇలా ఒకటి ఇంకొక చైర్ తీసుకుందాం సైడ్ కి, ఇంకో చైర్ ఇది తీసుకుందామా, ఇది బాగుంది. లేదంటే ఇంకా కొన్ని సోఫాస్ ఎత్తుకుందాం. సో ఇంకా డిఫరెంట్ సోఫాస్. ఓకే ఇదే పెడదాం. సో ఇది కొంచెం ఈతలకు జరుపుదాం. ఓకేనా ఇట్లా సైడ్కి యాడ్ చేసుకుందాం అండ్ ఇది ఇటు పక్క యాడ్ చేసుకుందాం. మరి బ్యానర్ సైజ్ ఇంక్రీజ్ పెద్దగా అయిపోయింది, సో కొద్దిగా చిన్నగా చేసుకుందాం ఇలా. ఓకే సో ఇలా చిన్నగా చేసుకొని నెక్స్ట్ వీటికి కింద షాడో అనేది యాడ్ చేద్దాం. సో దానికోసం మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ క్లోజ్ చేసి ఎలిమెంట్ సెక్షన్కి వెళ్ళి డ్రాప్ షాడో అని టైప్ చేయండి. ఓకేనా సో ఇలాంటి డ్రాప్ షాడోస్ వస్తాయి మనకి. సో ఈ సెలెక్ట్ చేసుకుందాం, ఈ సెలెక్ట్ చేసుకుని దీని ట్రాన్స్పరెన్సీ అనేది డిక్రీజ్ చేయాలి. సో ఇది డిక్రీజ్ అవ్వట్లేదు, సో వేరే సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా ఈ సెలెక్ట్ చేసుకొని కొద్దిగా దీని కింద పెడదాం ఇలా, ఈ ఫర్నిచర్ కింద ఉండాలి ఇలా. ఓకేనా ఇలా ఉండి ఈ ఫర్నిచర్ అనేది మీద ఉండాలి. సో పొజిషన్ టు ఫ్రంట్. ఓకేనా మళ్ళీ ఒకసారి కాపీ చేసుకొని డూప్లికేట్ చేసి ఈ ఫర్నిచర్ కూడా కింద యాడ్ చేద్దాం ఇక్కడ. ఓకేనా ఇప్పుడు ఈ ఫర్నిచర్ అని ఫ్రంట్ కి రావాలి. సో ఈ ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకొని ఇది కూడా ఫ్రంట్ కి రావాలి. ఓకేనా అండ్ ఈ లైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం, లైట్ కావాలంటే ఇది యాడ్ చేసుకుందాం. కొద్దిగా సైజ్ అనేది డిక్రీజ్ చేసి ఇక్కడ లైట్ యాడ్ చేద్దాం ఇక్కడ. ఓకే సో ఈ ఫర్నిచర్ అనేది మనకి టాప్ పొజిషన్ లోకి రావాలి, ఫ్రంట్ కి షాడో అనేది కింద ఉండాలి. ఓకే ఇప్పుడు ఇది కొద్దిగా ఇటు జరుపుదాం. ఓకేనా సో ఇలా అయిన తర్వాత నెక్స్ట్ సో ఇక్కడ మనం ఒక ట్యాగ్ అనేది యాడ్ చేద్దాం. సో ఇది ఇక్కడ వరకు డిక్రీజ్ చేద్దాం అండ్ ఇది కూడా ఇది వరకు డిక్రీజ్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇక్కడ ఒక ట్యాగ్ అనేది యాడ్ చేద్దాం, TAG ట్యాగ్ యాడ్ చేద్దాం. సర్కిల్ ట్యాగ్ అని యాడ్ చేద్దాం. సో మనకి ఇట్లా డిఫరెంట్ ట్యాగ్స్ వస్తాయి అనమాట. సో దీంట్లోకి ఒక ట్యాగ్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ రెడ్ కలర్ ట్యాగ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ చేంజ్ చేయడానికి ఉందా లేదు, సో ఈ ట్యాగే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే దెన్ ఈ ట్యాగే సెలెక్ట్ చేసుకొని ఈ లోగో ఉందా, ఈ లోగోని డూప్లికేట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేసి గెట్, ఇది క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి, గెట్ అని పెట్టేసి సైజ్ అని ఇంక్రీజ్ చేద్దాం 36 కి. సో ఇలా పాపిన్ సెలెక్ట్ చేసుకుందాం, లేదంటే ఆర్కైవ్ బ్లాక్ సెలెక్ట్ చేసుకొని ఈ గెట్ అనేది వైట్ కలర్ చేంజ్ చేద్దాం అండ్ ఎఫెక్ట్స్ లో లిఫ్ట్ యాడ్ చేసి ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ చేద్దాం. సో దాని తర్వాత ఇది మళ్ళీ డూప్లికేట్ చేసి ఆర్కైవ్ బ్లాక్ తీసి యాంటోన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 50 అని యాడ్ చేద్దాం. 50 అని యాడ్ చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం ఇలా, గెట్ 50% ఆఫ్. సో ఇట్లా మళ్ళీ ఇలా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసి సో ఇక్కడ గెట్ అని ఉంది, గెట్ కొద్దిగా పైన జరిపి 50% అనేది ఇక్కడ పెట్టేసి ఓకే ఇలా కొద్దిగా ఇటు జరుపుదాం. సో ఇటు జరిపేసి ఈ సర్కిల్ లోపలికి రావాలి 50 అనేది, 50% ఆఫ్ అని పెడదాం. ఓకేనా సో ఈ గెట్ ఈ 50 సెలెక్ట్ చేసుకుని డూప్లికేట్ చేసి చిన్న చేసేద్దాం అండ్ దీంట్లో పర్సెంటేజ్ యాడ్ చేద్దాం. సో ఇట్లా పర్సెంటేజ్ యాడ్ చేసి చిన్న పెడదాం అండ్ దీన్ని డూప్లికేట్ చేసి ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ లో ఆఫ్ అని పెడదాం. ఓకేనా ఆఫ్ అని పెట్టేసి సో ఇక్కడ లీగ్ స్పెక్ట్రమ్ అనేది లీగ్ గాతిక్
6 సెలెక్ట్ చేసుకుందాం. ఇలా పెద్దగా వస్తుంది. సో ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం ఇలా. ఓకేనా. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ సైజ్ అనేది ఇక్కడ జూమ్ అవుట్ చేసేద్దాం. సో ఇక్కడ గెట్ 50% ఆఫ్ అని వచ్చిందా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కింద మనం కాల్ నౌ బటన్ యాడ్ చేద్దాం, లేదంటే షాప్ నౌ అని బటన్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ షాప్ నౌ అని ఒక బటన్ తీసుకుందాం. ఏ బటన్ తీసుకుందాం? ఇక్కడ రెడ్ కలర్ ఒక బటన్ ఉందా. సో ఇది తీసుకుందాం. ఈ బటన్ తీసుకొని ఇక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ షాప్ నౌ అని యాడ్ చేద్దాం, లేదంటే ఇటు పక్క యాడ్ చేసుకోవచ్చు షాప్ నౌ అని. అండ్ నెక్స్ట్ షాప్ నౌ ఇక్కడ వెబ్సైట్ నేమ్ ఇద్దాం. ఇంకోటి వెబ్సైట్ అని టైప్ చేస్తాను. వెబ్సైట్ అని టైప్ చేసి ఈ సెలెక్ట్ చేసుకుని ఈ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని సో ఇది జూమ్ ఇన్ చేసేసి ఇక్కడ అండ్ ఈ టెక్స్ట్ ఉందిగా ఈ లోగోని డూప్లికేట్ చేసి అండ్ ఇక్కడ వెబ్సైట్ నేమ్ ఇద్దాం. www.website.com అని టైప్ చేస్తాను. ఓకేనా. సో వెబ్సైట్ అండ్ .com టైప్ చేసేసి ఇవి రైట్ సైడ్ అలైన్ చేస్తాను. ఇక్కడ ఇది అలైన్మెంట్ టు రైట్ సైడ్. ఓకే. రైట్ సైడ్ అలైన్ చేయాలి. అండ్ ఈ వెబ్సైట్ ఐకాన్ ఇక్కడ మూవ్ చేద్దాం, మిడిల్లోకి రావాలి ఇలా. ఓకే. ఇక్కడ website.com ఇక్కడ మీ వెబ్సైట్ నేమ్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఇంకా గ్రాఫిక్స్ యాడ్ చేసుకోవచ్చు. డాట్స్ ఉంటాయి. డాట్స్ అని టైప్ చేస్తే ఇట్లా డిఫరెంట్ డాట్స్ వస్తాయి మనకి ఇలా. ఓకే. ఇలాంటి ఐకాన్స్ ఉన్నాయి కదా. సో ఇది ఇక్కడ యాడ్ చేసుకోండి ఒకటి. ఓకేనా. ఇలా యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా ఈ డాట్స్ ప్యాటర్న్ ఉంది. సో ఇది వెబ్సైట్ మొత్తం ఇట్లా యాడ్ చేసుకొని ట్రాన్స్పరెన్సీ అనేది ఇలా డిక్రీజ్ చేసుకోండి ఇలా కొద్దిగా అక్కడక్కడ కనిపించేటట్టు. ఓకేనా. లైట్ గా. అండ్ పొజిషన్ అనేది 2 బ్యాక్ వెనకాలకి వెళ్ళిపోవాలి. సో చూసారా బ్యాక్ లో మనకి ఈ డిజైన్ అనేది కనిపిస్తుంది లైట్ గా. ఓకే. అండ్ అక్కడక్కడ ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాంటిది. ఇది ఒకటి ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే. ఎల్లో బదులు రెడ్ ఇద్దాం. ఓకే. ఇలా చిన్నగా యాడ్ చేసుకోవచ్చు వీటిని. ఇక్కడ ఎడ్జెస్ లో యాడ్ చేసుకోవడానికి మనకి ఇలాంటివి వస్తాయి. సో బార్డర్ ఇక్కడ BORDER బార్డర్ అని టైప్ చేస్తే కార్నర్ బార్డర్స్ అని టైప్ చేస్తే ఇలాంటివి వస్తాయి అనమాట మనకి. సో ఇలాంటి షేప్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీరు. కార్నర్ బార్డర్ డాట్స్. సో ఇక్కడ చూసారా ఇట్లాంటి టైప్ ఆఫ్ డాట్స్ అనేవి వస్తాయి అనమాట. ఇట్లాంటి డిజైన్స్ మీరు బార్డర్ లో యాడ్ చేసుకోవచ్చు ఇలాంటి డిజైన్స్. సో ఇట్లా చాలా ఉన్నాయి. నేను ఇక్కడ ఇంకోటి లైన్ అని యాడ్ చేస్తాను. సో ఇలాంటి లైన్స్ అక్కడక్కడ యాడ్ చేసుకోండి ఇలా. ఇలాంటి డ్యూయల్ లైన్స్ మ్యాజిక్ రికమెండేషన్ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ టెక్స్ట్ కింద వచ్చి రావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా. ఈ టెక్స్ట్ అనేది పొజిషన్ అనేది పైనకి తీసుకురండి 2 ఫ్రంట్. సో అది బ్యాక్ ఉంటుంది. సో చూసారా ఇప్పుడు ఎంత అట్రాక్టివ్ డిజైన్ చేసాము వెబ్సైట్ అనేది. ఇట్లాంటి ప్రొడక్ట్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను దీన్ని డూప్లికేట్ చేసి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది వేరే యాడ్ చేస్తాను. నేను అబ్స్ట్రాక్ట్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేసి ఇక్కడ ఫోటోస్ సెక్షన్ కి వెళ్ళి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తాను. రీప్లేస్ బ్యాక్గ్రౌండ్. సో ఇలా వస్తుంది. సో మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసి ఎల్లో కలర్ యాడ్ చేసి రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ఏవైతే రెడ్ ఉన్నాయో అవన్నీ నేను వైట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇలా. ఇది రెడ్ ఉంది, ఇది వైట్ కలర్ కి వస్తుంది. ఓకేనా. సో ఈ టెక్స్ట్ అంతా వైట్ కలర్. మళ్ళీ ఇక్కడ గ్లోబ్ ఐకాన్ ఉంది, ఈ గ్లోబ్ ఐకాన్ కూడా వైట్ కలర్. ఓకే. సో ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొడక్ట్ చేంజ్ చేసుకోవాలంటే మీరు ప్రొడక్ట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే. మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకొని ఇంకొక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవచ్చు మీరు ఇలా. సో ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేసుకుందాం. ఈ ప్రొడక్ట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుందాం. రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇది డిలీట్ చేసేయచ్చు కావాలంటే, తీసేయాలంటే ఆ డాట్స్ అనేది. చూసారా ఎంత అట్రాక్టివ్ ఉందో.